గంటలకు ఆనంద్ రిజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్ జరుగును. అందరూ తరలి రండి సంఘ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు ఈ నెల 28వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటలకు హోటల్ ఆనంద్ రిజెన్సీ పందిరి హాల్లో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందన సత్కారం నిర్వహించారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీ ఏర్పాటైంది. ఈ విషయాన్ని స్థానిక గణేష్ చౌక్ లోని రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి మురళి, అధ్యక్షుడు అల్లూరి శేషు నారాయణరావు, గౌరవ సలహాదారు దొండపాటి సత్యంబాబు, ప్రధాన కార్యదర్శి చింత వీరబాబు వెల్లడించారు. అదేవిధంగా ఎక్కంపూడి అర్జున్, బైరస్వామి, గుడ్డు శ్రీను, ద్వారం సత్యబాబు, మంచాల సునీలు, బండి, వీళ్ళందరూ కూడా మా కాపు సంఘంలో సభ్యులు. మరి ముఖ్యంగా మేము ఈరోజు పెట్టిన కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపు సంఘం తరఫున మేము కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. ఉమారామలింగ కళ్యాణ మండపంలో మేము పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ఆ సభలో వారికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా కూటమి చాలా ఘన విజయం సాధించింది. ఆ ఘన విజయం సాధించిన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, మరి మంత్రులు కానీ వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం మేము కాపు సంక్షేమం తరఫున. అదేవిధంగా మరి సీనియర్ ఆటోగ్రాఫ్ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి, నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయాలని 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఆనంద్ రెజెన్సీలో చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఆ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు కూడా రావాలని మీ ద్వారా తెలియపరుస్తూ